విద్య దశ పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు చేసిన ఉద్యోగం ఏంటి అంటే టీచర్గా పనిచేశారని విన్నాం, అంతేనండి? అక్కడి నుంచి మీరు ఈ సివిల్స్ వైపు ఎలా రావడం జరిగిందండి? నేను ఎంఎస్సి కెమిస్ట్రీతో 1972లో ఉస్మాన్ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితులు అంతా ఎక్కువగా అనుకూలంగా లేనందువల్ల ఒకటి, అందులో తెలంగాణ జిల్లాలో విద్యా శాతం కూడా చాలా తక్కువ ఉండే అప్పట్లో. తక్కువే ఇంటి పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల ఒకటి, రెండవది మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేనందువల్ల రెండవది, నేను తప్పకుండా ఉద్యోగం చేయాల్సిన బాధ్యత ఉండింది. అందుకని ముందుగా రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేటువంటి మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహానుభావులు వారు నన్ను పిలిచి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినావు నువ్వు, నా దగ్గర రీసెర్చ్ చేయండి అని చెప్పని మా ప్రొఫెసర్ ఎన్వి సుబ్బారావు గారు అడిగితే, నువ్వు అంత గొప్పగా ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ రాసావు కాబట్టి నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నా దగ్గరనే రీసెర్చ్ చేయాలని చెప్పడం, నేను రీసెర్చ్ చేయాలని చెప్పడం నాకు ఇష్టమే కానీ సార్, రీసెర్చ్ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, నాకు ఉద్యోగం తప్పనిసరి పరిస్థితి అంటే ఉస్మాన్ యూనివర్సిటీలోనే మీకు నేను ఉద్యోగం ఇస్తానని చెప్పని ఒక తండ్రిలాగా వాత్సల్యం చూపించి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం, నేను నా 18 దాటి 19 ఏట సైఫాబాద్ సైన్స్ కాలేజీలో లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీగా నేను నా ఉద్యోగాన్ని ధర్మాన్ని ప్రారంభించాను. ఆ రకంగా సైఫాబాద్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఒక గమ్మతైనటువంటి సన్నివేశం, సందర్భం, ఇది ఎవరికైనా స్ఫూర్తి కలుగుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరుగుతుంది మీకు. తప్పకుండా సార్. ఏంటంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లా కాకుండా ఒక 40 ఏళ్ల క్రితం, 42 ఏళ్ల క్రితం అందరికీ కూడా షుగర్ రేషన్ ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. బియ్యము కిరోసిన్ అంత అవసరం లేకుండా షుగర్ మాత్రం రేషన్ షాప్ ద్వారా తీసుకోవడం అనేటువంటిది. ఇప్పటికీ రేషన్ షాప్ ద్వారా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అప్పుడు చాలా అవసరం ఉండేది. లెక్చరర్స్ పనిచేసే వాళ్ళకు కూడా అవసరమే. నేను వరంగల్ జిల్లా కలెక్టరేట్లోకి వెళ్ళి, వరంగల్ జిల్లా కలెక్టరేట్ను నేను పనిచేసేటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ రెండు కూడా పక్కనే ఉంటాయి. ఓకే. నా క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసేసేసి నాతో నా స్నేహితులతో పాటు వెళ్ళి మాకు రేషన్ కార్డు కావాలి అని చెప్పని నేను అక్కడ కలెక్టరేట్లో అడగడం, ఒక వ్యక్తి ప్రదర్శించిన వైనం, నిర్లక్ష్యం, అలసత్వం, వారి యొక్క వైఖరి చాలా బాధ పెట్టింది. ఆ క్షణంలో ఇతను ఒక యూనివర్సిటీ లెక్చరర్గా పనిచేసేవాడి పట్లనే ఈ రకంగా ప్రవర్తిస్తే సామాన్యుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారు? నేనెందుకు కలెక్టర్ కాకూడదు, నేనెందుకు కలెక్టర్గా వచ్చేసేసి ఇటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో మార్పు తీసుకురాకూడదు అనేటువంటిది ఆ క్షణంలో కలిగినటువంటి ఆలోచన. ఎక్సలెంట్. అంటే ఒక్కొక్కటమ్మా, కాలం అనంత ప్రవాహం లాంటిది, కానీ ఆ కాలంలో ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకోవడానికి కోసం చెప్పని పడుతుంది. మన జీవిత గమ్యాన్ని కానీ, జీవిత గమనాన్ని కానీ, జీవిత విధానాన్ని కానీ విధి అనే రీతిలో నిర్ణయించేటువంటిది ఆ ఒక్క సెకండే. డెసిషన్ టేకింగ్ టైం. ఆ టైం అలా వచ్చింది. ఈ అనంతకాల ప్రవాహంలో ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల నేను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయడం, నా తోటి వాళ్ళంతా కూడా నీకు ఉండేటువంటి నాలెడ్జ్ ప్రకారంగా నువ్వు తప్పకుండా కలెక్టర్ కావాలని చెప్పని ప్రోత్సహించడం, నేను కారిడార్లోనే కూర్చొని అప్లికేషన్ నింపేసేసేసి కాలేజీ కారిడార్లో నా స్నేహితుల ద్వారా హైదరాబాద్కి పంపేసేసేయడం, చాలా పట్టుదలగా చేశాను. ఆ తర్వాత డిసెంబర్ నెలలో, అప్పుడు కాలేజీకి 2-3 నెలలు సెలవులు ఇచ్చేది, డిసెంబర్ నెలంతా సెలవులే, జనవరి 15 దాకా సెలవులు ఉండేది. నెల 15 రోజుల్లో నేను కావాలని చెప్పని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం ఎగ్జామ్ కోసం చదివా. ఆ నెల 15 రోజుల చదువుతో నేను సెలక్షన్ కావడం, నేను డిప్యూటీ కలెక్టర్ కావడం జరిగింది. ఇప్పుడు తలుచుకుంటే ఆ వ్యక్తి ఎవరు, ఆయన పేరేంటి, ఆయన ఎలా ఉంటాడు, అవన్నీ నాకేం జ్ఞాపకం లేవు. కనబడినటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉండొచ్చును అనేటువంటి రూపం కూడా నాకు ప్రస్ఫుటంగా కనబడడం లేదు. కానీ ఆ వ్యక్తి మాత్రం అన్న మాట ఎంత ప్రభావం చూపించింది అని చెప్పంటే, ఇవాళ నేను ఈ కుర్చీలో కూర్చోవడానికి కోసం అని చెప్పని ఆ మహానుభావుడే ముఖ్యం.
అందుకని ఈ మాట ఎంత గొప్పదో, మన మధ్య మైత్రిని కలిపేది, మన మధ్య శత్రుత్వాన్ని నేర్పేది, మన మాటకు విలువనిచ్చేది, మన మాటకు కావాల్సినటువంటి రీతిలో అంచనాలు రేకెత్తించేది అంతా కూడా మాటే. మాటకే మన విలువరం కూడా ఇవాళ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం మన ప్రజలతోని, ప్రేక్షకులతోని, వీక్షకులతోని, శ్రోతలతోని. ఆ రకంగా ఆనాడు కలెక్టరేట్లో వారు మాట్లాడినటువంటి ఒక మాట బహుశా సూపరింటెండెంట్ అయి ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ అయి ఉంటాడు, ఆయన ఎవరో కూడా నాకు పట్టింపు లేదు. తర్వాత నేను కావాలని చెప్పిన కూడా వారిని కలుసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. వారికి కూడా తెలియకపోవచ్చు నేనే కారణం వీరి యొక్క జీవితంలో ఒక మార్పు రావడానికి అని చెప్పని, ఎందుకంటే చెప్పడం జరగలేదు, ఆయన కలవడం తటస్థించలేదు. కానీ ఇవాళ నేను చాలా నిఖార్సుగా ఆ విషయాన్ని నేను చెప్పుకోవడం నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం. ఇలా ఎవరికైనా కానీ ఇది స్ఫూర్తికి అందిస్తే ఒక మనిషిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్. ఆ తర్వాత మరి ఎక్కడ మీరు ఫస్ట్ ఏ జిల్లాలో పనిచేయడం? నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో నేను ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్ పొందాను. ఆ తర్వాత ఫస్ట్ కామారెడ్డికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అండ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్గా వచ్చాను. అక్కడి నుంచి మహబూబ్నగర్ నుంచి నారాయణపేటలో ఒక 2 ఏళ్ల పాటు పనిచేశాను. నారాయణపేటలో పనిచేసినప్పుడు ఉన్నటువంటి సన్నివేశం కూడా ఇప్పటి యువతరానికి చాలా అవసరం. చెప్పండి సార్. 2 ఏళ్ళు పనిచేశాను నేను 1978 సెప్టెంబర్ నుంచి 1980 ఆగస్టు సెప్టెంబర్ వరకు. నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ రావడానికి కారణం కూడా ఒక గమ్మతైనటువంటి విషయం. ఒక దళితుని యొక్క కుటుంబంలో ఉండేటువంటి అమ్మాయిని ఆ రోజుల్లో విలేజ్ ఆఫీసర్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఒక రకంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినందువల్ల వాళ్ళ తండ్రి నా దగ్గరకు వచ్చి మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు విలేజ్ ఆఫీసర్ అంటే, విలేజ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి వాడే ఊళ్ళో ఆ పని చేస్తే ఇంకెలాగా అని చెప్పని అప్పటికప్పుడు నా జీబులో ఆయన కూర్చుండబెట్టుకొని ఆ ఊరికి వెళ్ళి వాడికి కావాల్సినటువంటి రీతిలో బుద్ధి చెప్పి వాడిని సస్పెండ్ చేసి నేను నారాయణపేటకు వచ్చాను. మళ్ళీ అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక విలేజ్ ఆఫీసర్ని బుద్ధి చెప్పేంత స్థితిలో గ్రామంలో పరువు తీసినటువంటి ఆర్డీఓ మాకు అక్కర్లేదు, ఈయన ఉన్నట్టయితే ఇంకా ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి, విలేజ్ ఆఫీసర్స్కి ఇవి మామూలే, మా యొక్క అవమానం జరిగింది అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారులందరూ కూడా కలిసి నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. నన్ను ట్రాన్స్ఫర్ చేయించినందుకు నారాయణపేట అంతా కూడా బంద్ ఏర్పరిచింది. అంత మంచి పని చేశారు. ఒక మామూలు దళిత యువతికి అంత జరిగిందంటే మరి మీరు దళిత యువతికి జరిగినటువంటి విషయాన్ని గురించి పట్టించుకున్నటువంటి ప్రతినిధులు రమణాచారిని ట్రాన్స్ఫర్ చేయాలనేటువంటి విషయంలో చాలా పట్టింపుతో ఉన్నారు. ఇది మన వ్యవస్థ. అంత ప్రజల సపోర్ట్ మీకు ఉన్నా కూడా, అంత ప్రజల సపోర్ట్ నాకున్నా, అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. సరే, నారాయణపేట అంతా కూడా బంద్ ఏర్పడింది, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, రాస్తారోకో చేశారు, బస్సులన్నీ బంద్ చేశారు. అప్పుడు అనుకున్నాను నేను, ఒక పబ్లిక్ సర్వెంట్ అంకిత భావంతో పనిచేసినట్టయితే చాలా రకాల తప్పకుండా ప్రజల నుంచి కావాల్సినంత ఆదరణ ఉంటుంది, వాళ్ళ నుంచి కావాల్సినటువంటి ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి మనము సంకల్ప శుద్ధితో పనిచేద్దాం, సంకల్ప సిద్ధి దాని తర్వాత జరుగుతుంది అనేటువంటి ఒక ప్రేరణ నాకు 1980 నుంచే కలిగింది. ఇవాళటికి నేను నా 66వ ఏట ఇంకా పనిచేద్దాం, ఈ సమాజానికి అంకితమవుదాం అనేటువంటి భావం కలగడానికి అప్పుడు నేను పనిచేసినటువంటి విధానం, ఆనాడు నా మనసులో కలిగినటువంటి ఆలోచన అంకురమే ఇవాళ చిగురించి పుష్పించి ఫలించినటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకు చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర ఎలా పనిచేయగలిగావు, ఆంధ్రప్రదేశ్లో అడ్వైజర్గా ఉన్నావు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అడ్వైజర్గా ఉన్నావు, ఎందుకు నువ్వు ప్రభుత్వానికి ఇంత దగ్గరగా ఉంటావు అని చెప్పంటే, మనం మనిషిగా ప్రవర్తించినట్టయితే, మనం మనిషిగా ఆర్ద్రత కలిగినట్టయితే, మనిషిగా కావాల్సినంత రీతిలో మంచి చేద్దాం 10 మందికి అనేటువంటి ఆలోచన ఉంటే, ఎక్కడైతే చెడు జరుగుతుందో అది జరగకుండా ఉండడానికి కోసం చూద్దామని చెప్పి అనుకుంటే, ఎక్కడైతే హేయమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పి అనుకున్నట్టయితే అది అందరికీ సాధ్యమవుతుంది. మనల్ని మనం నిగ్రహించుకొని, మనం మరల్చుకొని కావలసినంత రకంగా ఈ సమాజాని కోసం చెప్పని మనం జీవిస్తున్నాం అనేటువంటి ఆశయంతో పనిచేసే వాళ్ళకి జీవించినంతకాలం సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాడు ఆ భగవంతుడు అనేది నేను అనుకుంటున్నటువంటి విషయం. ఆ రకంగా ఆనాటి నారాయణపేట బంద్ కానీ, ఆనాటి ట్రాన్స్ఫర్ అప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆదరణ కానీ, ఇవాళకి నేను 40 ఏళ్ళ తర్వాత నారాయణపేటకు పోయినట్టయితే వాళ్ళు ఎంతో ప్రేమతో, ఎంతో వాత్సల్యంతో, ఎంతో అభిమానంతో చూస్తూ ఉంటారు.
నేను 2 ఏళ్ల క్రితం సంవత్సరం క్రితం కూడా మళ్ళీ నారాయణపేటకి వెళ్ళాను. చాలా ఆనందం వేసింది. ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, చాలా సాదరంగా ఆహ్వానించారు, ప్రేమగా వాళ్ళు చూసుకున్నారు. నాకు కూడా చాలా మన ఇంటికి పోయినట్టు అనిపించింది అక్కడికి వెళ్తే.